యథావత్ కర్మ కర్తుస్తూ జ్ఞాన సాహాయ్య కారణం. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఆ సత్కర్మ గురించి మనకు బోధిస్తారు. యథావత్ కర్మ కర్తుస్తూ జ్ఞాన సాహాయ్య కారణం. జ్ఞానపూర్వకంగా సత్కర్మలను మనం ఆచరించినట్లయితే ఆ కర్మ జ్ఞానాన్ని సంపాదించడానికి సహకారం అవుతుంది. మనం జ్ఞానాన్ని సంపాదించాలంటే శ్రవణం చేయాలి. శ్రవణం సంపన్నం అవ్వాలంటే దానికి కారణమైనది కర్మ. మనసు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన మనసులో జ్ఞానం సుస్థిరంగా ఉంటుంది. కనుక మనసును శుద్ధపరచుకొని ఆ తరువాత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా శ్రవణాలను చేపట్టడానికి, శ్రవణం చేయడానికి, మననం చేయడానికి, ఆ మననం శ్రవణం సంపన్నం అవ్వాలంటే కర్మలను చేయడం అనివార్యం. ఎలాంటి కర్మ శ్రవణ మననాలకు కారణమవుతుందంటే యథావత్ కర్మ కర్తుస్తూ, అంటే యథార్థంగా మనం సత్కర్మలను ఆచరించినట్లయితే ఆ కర్మలే మన జ్ఞానానికి దోహదపడుతాయి, మనం చేసే శ్రవణ మననాలకు దోహదపడుతాయి. కనుక కర్మలను అలా చేయాలి. ఎలా? జ్ఞానపూర్వకంగా చేయాలి. ఏ కర్మలు నాకు విహితమైనవి, ఏ కర్మలు నాకు నిషిద్ధమైనవి, దాని గురించి ఆలోచించాలి. ఏదో ఒక కర్మలను చేయాలని కాదు, విహితమైన కర్మలనే మనం చేయాలి. విహితమైన కర్మలనే అసలు మనం చేయలేము, అంతగా మనకు విహితములైన కర్మలు ఉన్నాయి. ఇలాంటప్పుడు మరొకరికి విహితమైన కర్మను ఎందుకు చేయడం? మనం చేయనవసరం లేదు. మనకు విహితమైన కర్మములనే మనం చేయాలి. చేసేటప్పుడు కూడా జ్ఞానపూర్వకంగా చేయాలి. చేసేది నేను కాదు, స్వతంత్రంగా భగవంతుడు స్వతంత్రంగా చేస్తూ ఉన్నాడు, నాతో చేయిస్తూ ఉన్నాడు. ఇలాంటి భావన మదిలో ఉండాలి. అలాంటప్పుడే ఆ కర్మ శ్రవణ మననాలకు దోహదపడుతుంది, సహకారాన్ని అందిస్తుంది, జ్ఞాన సహాయ కారణం. అన్యథా కుర్వత కర్మ నిరయాయ భవిష్యత్. విపరీతంగా కర్మలను మనం చేస్తే, మన యోగ్యతకు మీరి మనం కర్మలను చేస్తే, నిషిద్ధంగా మనం కర్మలను చేస్తే, జ్ఞానము లేకుండా కర్మలను ఆచరిస్తే ఆ కర్మలు నరకానికి హేతు అవుతాయని శ్రీమదాచార్యుల వారు సెలవిస్తారు. తథాపి కర్మ నిందంతి న యతఃకర్తుమంజసా శక్యం జ్ఞాన ఫలస్యాపి బహుత్వాన్ మోహనాయచ. ఇలా జ్ఞానానికి సహకారాన్ని అందించే ఆ కర్మలను నిందించడం ఎందుకు? మళ్ళీ జ్ఞానానికి దోహదపడుతాయి కర్మలు అన్నప్పుడు కర్మలను చేయాలి, కర్మలను సంపాదించాలి. అలాంటప్పుడు కర్మను నిందించడం ఎందుకు అంటే శ్రీమదాచార్యుల వారు అంటారు, నిజమే కర్మలు జ్ఞానానికి దోహదపడుతాయి, కానీ ఆ కర్మలను సరిగ్గా చేయడం ఎవరి వల్ల కాదు. సరిగ్గా 100% సరిగ్గా చేయడం ఎవరి వల్ల కాదు. కనుక వారికి విహితమైన కర్మలను జ్ఞానపూర్వకంగా వాళ్ళు ఆలోచించి ఆ కర్మలను చేయాలి. చేసే విధానంలో హెచ్చు తగ్గులు జరిగితే నరకానికి హేతు అవుతుంది. కనుక జ్ఞానివరేణ్యులు కర్మను నిందించారే తప్ప కర్మను అసలు చేయకూడదు అనే ఉద్దేశంతో కర్మను నిందించారని ఏనాడు భావించకూడదు. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. కర్మ యొక్క ఫలమేంటి? జ్ఞానం. ఆ జ్ఞానం రావాలనే ఉద్దేశంతో, జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో, దానికి కారణమైన శ్రవణ మననాదులను మనం చేపట్టాలనే ఉద్దేశంతో కర్మను మనం చేయాలి. కానీ పురంజనుడు దాన్ని మరిచిపోయాడు. ప్రాచీన బరిహి కూడా దాన్ని మరిచిపోయాడు. జ్ఞానం కోసం, శ్రవణ మననం కోసం కర్మలు అనే రహస్యాన్ని వాళ్ళు మరిచి కర్మలను చేయడం ప్రారంభించారు.